ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనము. మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. దేవుని నామానికి స్తోత్రము కలుగునుగాక. దేవుడిచ్చిన కృపను బట్టి అనేక సార్లు వివాహంలో వాక్యాన్ని అందించడానికి దేవుడు సహాయం చేసి ఉన్నారు. దాదాపు 1000 పెళ్లిళ్ళు ప్రసంగం చేసి ఉంటానండి. 100 కాదండి, దగ్గర దాపు 1000 పెళ్ళిళ్ళు ప్రసంగం చేసి ఉంటారు. మీరు గమనించండి ప్రియులారా, పెళ్ళిలో అందరం వెళ్ళి మనం ఉన్నా కూడా ఎవరు లేటుగా వస్తారు లాస్ట్లో అంటే పెళ్లి కూతురు. ఎక్కడికి వెళ్ళారండి అంటే మేకప్ కోసం వెళ్ళారు. న్యాచురల్గా ఆ పెళ్లి కూతురు చాలా చక్కగా ఉంటుంది, చూడడానికి అందంగా ఉంటుంది. కానీ వీరు మేకప్ తీసుకుని వెళ్తారు. మేకప్ కాస్ట్ ఎంతో తెలుసానండి? 30 నుండి 50 వేల రూపాయలు ఖర్చు అవుతుందండి మేకప్. ఒక 3-4 అవర్స్ కొరకు ఏం చేస్తారు అంటే మేకప్కి తీసుకుని వెళ్తారు. మేకప్ వేసుకోవడం తప్పని అనడం లేదండి, మంచిదే. కానీ పెళ్లి కూతురు ఆవిడైనా కాదా అని పెళ్లి కొడుకు కూడా డౌట్ వచ్చేలాగా జరుగుతున్నాయి ఈరోజు మేకప్. అమ్మాయిలే కాదండి, అబ్బాయిలు కూడా మీరు చూడండి. ఈరోజు అమ్మాయిల కన్నా ఈ మధ్య కాలంలో అబ్బాయిలు ఎక్కువగా రెడీ అవుతూ ఉన్నారు. ఎక్కడైనా ఊరికి వెళ్ళాలి అంటే ఇంట్లో వారిని సిద్ధపరచడం చాలా కష్టతరమైనటువంటి పని. అదేంటో సర్దుకుంటూనే ఉంటారు, మేకప్ వేస్తూనే ఉంటారు, బయలుదేరినట్లే ఉంటుంది. కానీ ఆ రూమ్లోకి ఈ రూమ్లోకి, ఈ రూమ్లోకి ఆ రూమ్లోకి తిరుగుతూనే ఉంటారు. చివరికి బస్సో విమానమో ఫ్లైటో మిస్ అయిపోయేంత వరకు రెడీ అవుతుంటారండి. ఎక్కడికి వెళ్ళాలన్నా సిద్ధపడుతూ ఉంటారు. మంచిదే, తప్పని నేను చెప్పడం లేదు, అవన్నీ కూడా మంచివే. కానీ ఆదివారం ఉదయం దేవుని మందిరానికి వెళ్ళడానికి మీరు ఎలా సిద్ధపడుతున్నారు? లేయడం ఆలస్యంగా లేస్తారు, మెల్లగా రెడీ అవుతారండి. అదే మండే మార్నింగ్ గమనించండి, వారిని వీరిని అందరినీ తిట్టి వారిపైన పడి వీరి మీద పడి చికాకు పడిపోయి వస్తువులన్నీ సర్దేసుకొని ఆఫీస్ టైం కన్నా ముందే మనం వెళ్ళిపోతాం. కానీ దేవుని సన్నిధిలో కనబడడానికి సిద్ధపడం. పూర్వకాలం కొన్ని ట్రెడిషనల్ చర్చెస్లో శనివారం సాయంకాలం ఆ గుడి గంటలు మోగించేవారు. అర్థం ఏంటి అంటే రేపు ఆదివారం కనుక సిద్ధపడండి, ప్రార్థనాపూర్వకంగా రండి. గమనించండి ప్రియులారా, దేవుని మందిరాన్ని ప్రేమించి మీరు సిద్ధపడి మీరు వెళ్తే దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీర్వాదాలు మీరు మెండుగా పొందుకుంటారని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నారు. దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇవ్వండి, దేవుని సన్నిధికి సిద్ధపడి వెళ్ళండి. వెళుతున్న సమయంలో బైబిల్ తీసుకుని వెళ్ళండి. మీరు వెళుతున్న సంఘంలో మీ కానుకల దశం భాగాలు ఇవ్వండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న కార్యములన్నిటిలో జయమును అనుగ్రహించుమని, మీ మందిరమును ప్రేమించి సిద్ధపడి ప్రభువా సకాలంలో వెళ్ళే కృపను అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.